హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా ఇప్పుడు శంషాబాద్పై ఫోకస్ పెట్టింది. శంషాబాద్ పరిధిలోని చారినగర్లో కబ్జాలకు గురైన గొల్లవానికుంట, ధర్మోజికుంటను సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2-3 రోజుల్లో పరిశీలించి కబ్జాకు గురైన కుంటలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ అన్నారు. కబ్జా చేసిన వ్యక్తులకు వెంటనే నోటీసులు అందజేసి అక్రమాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మరో 2 రోజుల్లో తిరిగి ఆ ప్రదేశాన్ని సందర్శిస్తానని తెలిపారు. చెరువుల భూమి విస్తరణను శాటిలైట్ ద్వారా గుర్తించి భూ కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపై సస్పెండ్ వేటు పడుతుందని కమిషనర్ హెచ్చరించారు. మీరు రాదా మీకు తెలియని రాదు అండ్ అట్లానే అధికారుల బృందంతో పాటు ఇక్కడ లోకల్ అధికారులు అందరం కూడా ఒకసారి మేము ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో రావడం జరిగింది. కొన్ని పేపర్స్లో అట్లానే కొన్ని కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో మేము ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ ఈ గొల్లవాని కుంట అండ్ అట్లానే ధర్మోజీ కుంట, ఒకటి ధర్మోజీ కుంట అయితే మొత్తం అసలు ఉండాల్సిన దాదాపు 14-15 ఎకరాల ధర్మోజీ కుంట అంతా కూడా మాకు విలేజ్ మ్యాప్లో ఉన్నది, అంటే గ్రామ మ్యాప్లో ఏదైతే ఉన్నదో అదే చూపిస్తున్నది. అది అక్కడిది కదా ధర్మోజీ, గొల్లవాని కుంట అరౌండ్ 14-22 ఎకర్స్ వాట్ ఎవర్. ఒక చెరువు అయితే ఉండింది, అక్కడ ఒక కుంట అనేది ఉండింది. ప్లస్ దాంతోపాటు అక్కడ మనకి విలేజ్ మ్యాప్లో చూపిస్తున్నారు, సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్లో కూడా ఉండింది. సో దాన్ని ఒకసారి ఇప్పుడు దాని మీద చెరువుని ఆక్రమిస్తున్నారని 5-6 ఏళ్ళ నుంచి కంప్లైంట్లు వస్తుంటే దాన్ని ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా రాసినప్పుడు మేము దాన్ని ఒకసారి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇక్కడికి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. సో దాన్ని తప్పకుండా పాత శాటిలైట్ ఇమేజెస్ వాటిలన్నింటిలో కూడా తీసుకొని అన్ని చెక్ చేసిన తర్వాత అక్కడ ఒక వాటర్ బాడీ ఉందని నిర్ధారణ చేసిన తర్వాత డెఫినెట్గా దాన్ని చట్టపరంగా ప్రొడ్యూస్